ఒక మనిషి మాట్లాడకపోయినా అతని మనసులో ఏముంది తెలుసుకోవచ్చా? ఎవరైనా నిజం చెబుతున్నారా లేదా నటిస్తున్నారా ఎలా గుర్తించాలి? మనతో మంచిగా మాట్లాడే ప్రతి వ్యక్తి నిజంగానే మంచివాడా? సైకాలజీ చెబుతున్న కొన్ని ట్రిక్స్ ద్వారా మనిషి ఆలోచనలు, భావాలు, అసలు స్వభావం ఎలా అర్థం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషిని అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం అంటే, జీవితంలో ఎక్కువ సమస్యలు తప్పు వ్యక్తులను నమ్మడం వల్లే వస్తాయి. కొంతమంది బయట నవ్వుతారు, కానీ లోపల ఈర్ష్యతో ఉంటారు. మరికొందరు కేర్ చేస్తున్నట్టు నటిస్తారు, కానీ అవసరం పూర్తయిన తర్వాత వెళ్ళిపోతారు. అందుకే ఎవరినైనా అర్థం చేసుకోవడం ఒక స్కిల్. ఒక మనిషి మాటలు అబద్ధం చెప్పచ్చు, కానీ కళ్ళు చాలాసార్లు నిజం చెబుతాయి. సైకాలజీ ప్రకారం మన ఎమోషన్స్ ఎక్కువగా కళ్లలో కనిపిస్తాయి. ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు కళ్లలోకి చూడకుండా మాట్లాడితే అది నర్వస్నెస్ కావచ్చు, లేదా ఏదో దాచే ప్రయత్నం కావచ్చు. నిజంగా ఆసక్తిగా వింటున్న వ్యక్తి మీ కళ్లలోకి చూసి మాట్లాడతాడు. ఫేక్ స్మైల్ అయితే నోరు మాత్రమే నవ్వుతుంది, కానీ జెన్యూన్ స్మైల్ అయితే కళ్ళు కూడా నవ్వుతాయి. కోపం, బాధ, ప్రేమ, భయం ఇవి చాలాసార్లు మాటల కంటే ముందే కళ్లలో కనిపిస్తాయి. అందుకే ఒక మాటుంది, ఐస్ ఆర్ ద మిర్రర్ ఆఫ్ ద మైండ్. మనిషిని అర్థం చేసుకోవాలంటే మాటలు మాత్రమే కాదు, వారి కళ్లను కూడా అబ్జర్వ్ చేయండి. మనిషి మాటలు ఒకటి చెబుతాయి, కానీ బాడీ లాంగ్వేజ్ ఇంకో నిజాన్ని బయటపెడుతుంది. సైకాలజీ ప్రకారం మన భావాల్లో ఎక్కువ భాగం మాటల ద్వారా కాదు, బాడీ మూవ్మెంట్స్ ద్వారా బయటపడతాయి. ఎవరైనా చేతులు క్రాస్ చేసి మాట్లాడితే వాళ్లు డిఫెన్సివ్గా ఉన్నట్టు కావచ్చు. తరచుగా ఫేస్ టచ్ చేస్తే అది నర్వస్నెస్ లేదా ఇన్సెక్యూరిటీ సైన్ కావచ్చు. మీరు మాట్లాడుతుంటే ముందుకు వాలి వింటే అది జెన్యూన్ ఇంట్రెస్ట్, కానీ ఫోన్ వైపు చూస్తూ మాట్లాడితే మీ మాటలపై ఫోకస్ లేదనే అర్థం. నిజంగా కాన్ఫిడెంట్ పీపుల్ కామ్గా ఉంటారు, అతి మూవ్మెంట్స్ చెయ్యరు. అందుకే మనిషిని అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది కంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. ఒక మనిషి అసలు క్యారెక్టర్ తెలుసుకోవాలంటే వాళ్ళు తమకంటే బలహీనంగా ఉన్న వాళ్లతో ఎలా బిహేవ్ చేస్తున్నారో గమనించండి. మీతో మంచిగా మాట్లాడడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే వాళ్లకు మీ అవసరం ఉండొచ్చు. కానీ వెయిటర్తో ఎలా మాట్లాడుతున్నారో, డ్రైవర్ని రెస్పెక్ట్ చేస్తున్నారా, పనివాళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నారో ఇవి వాళ్ల అసలు పర్సనాలిటీని చూపిస్తాయి. సైకాలజీ చెబుతుంది, ట్రూ క్యారెక్టర్ ఈజ్ రివీల్డ్ వెన్ దెర్ ఈజ్ నథింగ్ టు గెయిన్. అంటే లాభం లేకపోయినా రెస్పెక్ట్ ఇవ్వగలిగితేనే అది నిజమైన మంచితనం. కొంతమంది పవర్ఫుల్ పీపుల్ ముందు హంబల్గా ఉంటారు, కానీ వీక్ పీపుల్ని ఇన్సల్ట్ చేస్తారు. అది కాన్ఫిడెన్స్ కాదు, అది ఈగో. గుర్తుంచుకోండి, మనిషి గొప్పతనం వాళ్ళు ఎంత పవర్లో ఉన్నారనే దానిలో కాదు, ఎంత కైండ్నెస్ చూపిస్తున్నారనే దానిలో ఉంటుంది. ఎక్కువ మాట్లాడేవాళ్లను కాదు, ఎక్కువ వినేవాళ్లను అబ్జర్వ్ చేయండి. ఈ ప్రపంచంలో ఎక్కువ మాట్లాడేవాళ్లందరూ అటెన్షన్ తీసుకుంటారు, కానీ నిజంగా డేంజరస్ లేదా ఇంటెలిజెంట్ పీపుల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. వాళ్లు తక్కువ మాట్లాడతారు, కానీ ప్రతి డీటెయిల్ని గమనిస్తారు. సైకాలజీ ప్రకారం ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే వాళ్లు ఏమి మాట్లాడుతున్నారన్నది కంటే ఏమి సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఏ విషయాలపై రియాక్ట్ అవుతున్నారు, ఎప్పుడు సైలెంట్ అవుతున్నారు ఇవి చూడాలి. కొంతమంది ఇంప్రెస్ చేయడానికి నాన్ స్టాప్ మాట్లాడతారు, కానీ నిజంగా వైజ్ పీపుల్ ముందు వింటారు, తరువాత మాట్లాడతారు. ఎందుకంటే లిజనర్స్ అండర్స్టాండ్ పీపుల్ బెటర్ దెన్ టాకర్స్. ఎక్కువ వినేవాళ్లు మీ మాటల్లో ఎమోషన్స్ని కూడా గుర్తిస్తారు. అందుకే ఎవరైనా కామ్గా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు అనుకోవద్దు. చాలాసార్లు సైలెంట్ పీపుల్ ఎక్కువగా అర్థం చేసుకుంటారు. అందుకే ఎవరైనా కామ్గా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు అనుకోవద్దు. చాలాసార్లు సైలెంట్ పీపుల్ ఎక్కువగా అర్థం చేసుకుంటారు. ఫేక్ స్మైల్ని ఎలా గుర్తించాలి? ప్రతి నవ్వు నిజమైన ఆనందం కాదు. కొంతమంది బయట నవ్వుతారు, కానీ లోపల బాధ, కోపం లేదా ఫేక్ ఎమోషన్స్ దాచిపెడతారు. సైకాలజీ ప్రకారం నిజమైన స్మైల్ని డ్యూషన్ స్మైల్ అంటారు. అంటే మనిషి నిజంగా హ్యాపీగా ఉంటే నోరు మాత్రమే కాదు, కళ్ళు కూడా నవ్వుతాయి. కళ్ల చుట్టూ చిన్న రింకిల్స్ కనిపిస్తాయి, ఫేస్ న్యాచురల్గా గ్లో అవుతుంది. కానీ ఫేక్ స్మైల్ అయితే మౌత్ మాత్రమే స్మైల్ చేస్తుంది, ఐస్ ఎమోషన్ చూపించవు. స్మైల్ ఫోర్స్డ్గా కనిపిస్తుంది, కొన్ని సెకండ్లలోనే డిసపియర్ అయిపోతుంది. ఎవరైనా ఫేక్ స్మైల్ ఇస్తున్నప్పుడు వాళ్ల ఐస్ని అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే రియల్ ఎమోషన్స్ అప్యూర్ ఇన్ ద ఐస్. గుర్తుంచుకోండి, అందరూ నవ్వుతున్నారంటే హ్యాపీ అని కాదు, కొన్ని స్మైల్స్ పెయిన్ని హైడ్ చేయడానికి కూడా ఉండాయి. అలాగే సైలెన్స్ కూడా ఒక సమాధానం. ప్రతి సమాధానం మాటల్లోనే ఉండదు, కొన్నిసార్లు సైలెన్స్ కూడా చాలా పెద్ద ఆన్సర్. సైకాలజీ ప్రకారం మనిషి అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు లేదా నిజం దాచిపెడుతున్నప్పుడు సైలెన్స్ని హ్యాండిల్ చేయలేడు. అందుకే ఒక పవర్ఫుల్ ట్రిక్ ఏమిటంటే,
ఎవరినైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగిన తర్వాత కొద్దిసేపు సైలెంట్గా ఉండండి. చాలామంది ఆ సైలెన్స్ని ఫిల్ చేయడానికి అవసరానికి మించి మాట్లాడేస్తారు. అక్కడే నిజాలు బయటపడతాయి. కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఉండటం యాంగర్ కంటే పవర్ఫుల్. ఎందుకంటే సైలెన్స్ స్పీక్స్ వెన్ వర్డ్స్ ఫెయిల్. మరికొన్నిసార్లు ఒక వ్యక్తి సైలెంట్గా ఉన్నాడంటే అతనికి చెప్పడానికేమీ లేదనే అర్థం కాదు, చాలా చూసి చాలా అర్థం చేసుకున్నాడు అనే అర్థం కూడా కావచ్చు. గుర్తుంచుకోండి, ప్రతి లౌడ్ పర్సన్ స్ట్రాంగ్ కాదు, ప్రతి సైలెంట్ పర్సన్ వీక్ కాదు. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేయండి. సైకాలజీ చెప్తుంది, పీపుల్ స్లోలీ బికమ్ లైక్ ద కంపెనీ దే కీప్. అంటే ఎవరితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నామో మన ఆలోచనలు కూడా అలానే మారిపోతాయి. నెగటివ్ పీపుల్తో ఉంటే మన మైండ్ సెట్ నెగటివ్ అవుతుంది. లేజీ పీపుల్తో ఉంటే మన గోల్స్ స్లో అవుతాయి. కానీ అంబిషియస్ పీపుల్తో ఉంటే మనకు కూడా గ్రో అవ్వాలనే ఫీలింగ్ వస్తుంది. రెస్పెక్ట్ఫుల్ పీపుల్తో ఉంటే మన బిహేవియర్ కూడా బెటర్ అవుతుంది. అందుకే ఒక వ్యక్తి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూడండి. ఎందుకంటే చాలాసార్లు వాళ్ల సర్కిల్ వాళ్ల ఫ్యూచర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. గుర్తుంచుకోండి, యువర్ ఎన్వైరన్మెంట్ సైలెంట్లీ షేప్స్ యువర్ పర్సనాలిటీ. కాబట్టి మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ముందు మీ సర్కిల్ని జాగ్రత్తగా చూస్ చేసుకోండి. మంచి మాటలు మాట్లాడడం చాలా ఈజీ, కానీ అదే మంచితనాన్ని ప్రతిరోజు యాక్షన్స్లో చూపించడం చాలా రేర్. సైకాలజీ ప్రకారం క్యారెక్టర్ ఈజ్ రివీల్డ్ బై రిపీటెడ్ యాక్షన్స్. అంటే ఒక్కసారి హెల్ప్ చేయడం కాదు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో అదే అసలు పర్సనాలిటీ. కొంతమంది ప్రామిసెస్ చాలా చేస్తారు, కానీ యాక్షన్స్లో కనిపించరు. మరికొందరు ఎక్కువ మాట్లాడరు, కానీ అవసరం వచ్చినప్పుడు ఎప్పుడూ ఉంటారు. అదే కన్సిస్టెన్సీ. ఎందుకంటే వర్డ్స్ ఇంప్రెస్ పీపుల్ టెంపరరీలీ, బట్ కన్సిస్టెంట్ యాక్షన్స్ బిల్డ్ ట్రస్ట్ పర్మనెంట్లీ. ఒక వ్యక్తిని జడ్జ్ చేయాలంటే వాళ్ళు ఏమి మాట్లాడారో కాదు, రిపీటెడ్ బిహేవియర్ ఎలా ఉంది, సేమ్ రెస్పెక్ట్ ఎప్పుడూ ఇస్తున్నారా, పరిస్థితులు మారినా అదే క్యారెక్టర్ ఉందా, ఇవి అబ్జర్వ్ చేయాలి. గుర్తుంచుకోండి, నిజమైన మనుషులు మాటల్లో కాదు, వాళ్ల కన్సిస్టెంట్ యాక్షన్స్లో కనిపిస్తారు. మరియు ఇమోషనల్ కంట్రోల్ ఉన్నవాళ్లు డేంజరస్ కూడా కావచ్చు. కొంతమంది ఎంత ప్రెషర్ వచ్చినా చాలా కామ్గా కనిపిస్తారు. వాళ్ళు కోపం వచ్చినా బయటపెట్టరు, బాధ వచ్చినా చూపించరు. ఇది మెచ్యూరిటీ కావచ్చు, కానీ కొన్నిసార్లు మ్యానిపులేషన్ కూడా కావచ్చు. సైకాలజీ ప్రకారం ఇమోషన్ని కంట్రోల్ చేసేవాళ్లు సిచ్యువేషన్స్ని కూడా కంట్రోల్ చేయగలరు. అందుకే సైలెంట్గా కామ్గా ఉన్న ప్రతి వ్యక్తి ఇన్నసెంట్ అనుకోవద్దు. కొంతమంది బయట పీస్ఫుల్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా క్యాలిక్యులేటింగ్ మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళు వెంటనే రియాక్ట్ అవ్వరు, ముందు అబ్జర్వ్ చేస్తారు, తరువాత పర్ఫెక్ట్ టైంలో మూవ్ అవుతారు. అందుకే ఒక క్వోట్ ఉంది, ద కామెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద వీకెస్ట్. కానీ గుర్తుంచుకోండి, నిజమైన ఇమోషనల్ కంట్రోల్ అంటే ఇతరులను హర్ట్ చేయడం కాదు, తన ఎమోషన్స్ని హ్యాండిల్ చేస్తూ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం. ఎందుకంటే యాంగర్లో తీసుకునే డెసిషన్స్ చాలాసార్లు జీవితాన్ని డెస్ట్రాయ్ చేస్తాయి. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే వాళ్ళని జడ్జ్ చేయడం కాదు, వాళ్ల బిహేవియర్ వెనకయున్న ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం. మనిషి మాటలు మోసం చేయొచ్చు, కానీ యాక్షన్స్, బాడీ లాంగ్వేజ్, కన్సిస్టెన్సీ నిజాన్ని బయటపెడతాయి. ఈ ప్రపంచంలో తెలివిగా బ్రతకాలంటే మనుషులను చదవడం నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి సైకాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎక్కువగా నచ్చిన సైకాలజీ ట్రిక్ ఏదో కామెంట్ చేయండి.